దొండకాయతో ఫ్రై కాకుండా ఇలా ఒకసారి కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ పీనట్స్ వేసుకోవాలి. అలానే కొంచెం కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. అలానే చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీరా, 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే దొండకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దొండకాయలని ఒక 70% పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో ఉల్లిపాయలు, మిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ టమాటా ఒకటి వేసుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా మొత్తం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఆయిల్ పైకి తేలాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం రెడీ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఎప్పుడూ చేసుకున్న దొండకాయ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.